హాయ్ ఆల్, హ్యాపీ సండే. ఇది వచ్చి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండి. మనం 31st రోజున చేసింది. అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయింది. ఫస్ట్ ఒక హాఫ్ కేజీ చికెన్కి ఒక 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసుకున్నానండి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, హోమ్ మేడ్ గరం మసాలా అండి. నిమ్మకాయ ఒక హాఫ్ చెక్క పడిందండి, నిమ్మకాయ పిండాను. ఫ్రై పీస్ బిర్యానీ కాబట్టి దీంట్లో కొంచెం కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకున్నాను నేను. ఒక ఎగ్ ఎల్లో తీసేసి ఓన్లీ వైట్ ఒకటి యాడ్ చేసుకున్నానండి. బాగా మిక్స్ చేసుకుని ఒక 1.5 అవర్ 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇది కావాలంటే మీరు చికెన్ పకోడీ కూడా వేసుకోవచ్చు. అంతా చికెన్ మొత్తం అంతా మిక్స్ చేసుకొని 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత నేను డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి. అది ఎలాగ డీప్ ఫ్రై తీయలేదు క్లిప్పు. తర్వాత ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని బాస్మతి రైస్ కూడా కడిగేసి పక్కన పెట్టున్నాను. ఈ హోల్ మసాలా అండి, చెక్క, అనాస పువ్వు, జీలకర్ర, లవంగాలు, యాలక్కాయ, పచ్చిమిరపకాయలు, ఒక 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి, ఉప్పు, కొత్తిమీర అన్నీ వేసుకుని వాటర్ పెట్టుకున్నాను. ఏదైతే మనం బాస్మతి రైస్ ఒక 1 అవర్ ముందన్నా సోక్ చేసి పెట్టుకుంటే బియ్యం పొడుగ్గా అయ్యి టేస్ట్ బాగుంటుంది. ఒక 90% వరకు కుక్ అవుతే సరిపోతుందండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది మన ఫ్రై పీస్ బిర్యానీ కాబట్టి ఎక్కువసేపు దమ్ పెట్టక్కర్లేదు. 95% వరకు కుక్ అయినా సరిపోతుంది. తర్వాత నీళ్ళు బాగా మసిలిన తర్వాత బియ్యం ఏదైతే ఉందో అది వేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని దీంట్లో 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. తర్వాత హోల్ గరం మసాలా వేసుకున్నాను. బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా వేసి ఏదైతే చికెన్ ఫ్రై చేసి పెట్టుకున్నానో ముందు ఆ చికెన్ కూడా యాడ్ చేసుకుని పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకోవాలి. కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకున్నాను. నిమ్మకాయ ఇంకా మనం ముందు వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు. తర్వాత రైస్ ఏదైతే 90% కుక్ అయిందో అలా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా. తర్వాత పైన బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర వేసుకొని దమ్ పెట్టుకుంటే సరిపోతుంది.